ఎవరైతే తిరుపతికి ఇప్పుడు వెళ్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో తప్పకుండా చూసి వెళ్ళండి. ఎందుకంటే కొన్ని చేంజెస్ మాత్రం జరిగాయి. అవి మొత్తం నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఆ విషయానికి వస్తే నేను మా టీం మెంబర్స్ అందరం కలిసి తిరుమలకు మాత్రం ప్లాన్ చేశాము. మేము ఫ్రైడే నైట్ వెళ్లి భూదేవి కాంప్లెక్స్ దగ్గర SSD టోకెన్స్ మాత్రం తీసుకున్నాము. ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే మీకు దివ్య దర్శనం టోకెన్స్ కావాలన్నా లేదా సర్వదర్శనం టోకెన్స్ కావాలన్నా అన్ని మీకు భూదేవి కాంప్లెక్స్ లోనే ఇస్తున్నారు. ఇంతకు ముందు మీకు దివ్య దర్శనం టోకెన్స్ కావాలంటే మీరు వారి మెట్ల మీద నుంచి వెళ్తే మీకు దారి మధ్యలో ఇచ్చేవాళ్ళు. కానీ అది ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ లో చేంజ్ చేశారు. భూదేవి కాంప్లెక్స్ లో మీకు 4 కౌంటర్లలో దివ్య దర్శనం టోకెన్ ఇస్తున్నారు అండ్ రిమైనింగ్ కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. మేము దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవాలని చెప్పి అనుకుని వెళ్లి బై మిస్టేక్ గా సర్వదర్శనం టోకెన్స్ క్యూ లో మాత్రం నిలబడ్డాము. అక్కడికి వెళ్లి చూస్తే మాకు దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వలేదు, వాళ్ళు SSD టోకెన్స్ మాత్రమే ఇచ్చారు. మాకు ఎనఫ్ టైం ఉంది కదా అని చెప్పి మేము అది తీసుకున్నాము. సో మీరు మాత్రం ఆ పని చేయకండి, ఎందుకంటే దివ్య దర్శనం వాళ్ళకి కొంచెం తక్కువ టైం పడుతుంది అండ్ SSD వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ వితౌట్ టోకెన్ మాత్రం దర్శనానికి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళకు 24 hours టైం పడుతుంది. మీకు అంత టైం ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. సో మేము పొద్దున్నే అలిపిరి స్టెప్స్ నుంచి మాత్రం స్టార్ట్ అయిపోయాము. అలా స్టార్ట్ అవగానే లెఫ్ట్ సైడ్ లో కృష్ణుని టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుని ముందుకు మాత్రం వెళ్ళిపోయాము. మీరు పైకి వెళ్ళేటప్పుడు ఎలాంటి హెవీ లగేజ్ మాత్రం తీసుకెళ్ళకండి, ఓన్లీ వాటర్ బాటిల్ ఉంటే చాలు, అది కూడా ఎంటీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం వెళ్తున్న దారిలో అక్కడ చాలా మంచి నీటి ట్యాప్స్ మాత్రం ఉంటాయి, అక్కడ నుంచి మనం నీళ్లు తాగొచ్చు. అదే మీరు అక్కడ కొనాలంటే ఒక్కొక్క బాటిల్ అరౌండ్ 200 మాత్రం వాళ్ళు చార్జ్ చేస్తున్నారు అండ్ జ్యూసెస్ కి మాత్రం 40 రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు. హెవీ లగేజ్ ఎందుకు తీసుకెళ్లొద్దు అంటున్నా అంటే ఆ హెవీ లగేజ్ తీసుకుని మనం మెట్లు మొత్తం నడవలేము, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం నేను హెవీ లగేజ్ ని వద్దంటున్నాను. అండ్ మేము గ్యాంగ్ వెళ్ళాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసుకుంటూ మాత్రం వెళ్ళిపోయాం. ఫైనల్ గా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మాత్రం చేరుకున్నాము. దారి మధ్యలో జింకల్ని చిన్న చిన్న జంతువుల్ని చూసుకుంటూ అలా మాత్రం వెళ్ళిపోయాము. మేము మాత్రం చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళాము, సో మాకంత కష్టం మాత్రం అనిపించలేదు. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇట్స్ లైక్ ఎన్ హెవెన్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆ కొండల్ని చూస్తూ ఆ చెట్లను చూస్తూ అలా ఉండిపోవచ్చు అక్కడ మాత్రం. మీరు కూడా తిరుమలకి ప్లాన్ చేస్తే ఫ్రెండ్స్ తోటి లేదా ఫ్యామిలీస్ తోటి ప్లాన్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటది. ఈ టైంలో రెయిన్ పడితే మాత్రం ఇంకా అంటే ఇంకా చాలా సూపర్ గా ఉంటది, చాలా అదృష్టం ఉండాలి, చాలా బాగుంది. ఇక్కడ మాత్రం లొకేషన్ మాత్రం అద్దరిపోయింది బ్రో. ఎలా ఉంది లొకేషన్, ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? మేము కడప నుంచి వచ్చాం. కడప నుంచి. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంది, కాళ్ళు పీకుతున్నాయి, బట్ స్టిల్ ఇంకా నడవాలి, ఇంకెంత దూరం ఉందో తెలియదు, చూద్దాం, లెట్స్ సీ. ఇక వాళ్ళతో టైం పాస్ చేస్తూ అలా ముందుకు వెళ్లేసరికి మాకు మాత్రం మోకాల పర్వతం దగ్గరకు వచ్చాం మేము. ఇక ఇక్కడ ఎవరి భక్తి వాళ్ళది, కొందరైతే 5 మెట్లు, కొందరైతే 11, కొందరైతే పూర్తిగా మోకాల పైన నడిచారు. ఇక అక్కడ కొంచెం నీళ్లు తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక కొద్దిసేపు నడిచేసరికి మాకు ఇక మెట్లు మాత్రం అయిపోయాయి. ఇక మెట్లు అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. బట్ అక్కడి నుంచి మాకు ఇంకో ప్రాబ్లం మాత్రం స్టార్ట్ అయిపోయింది. మేము పైకి వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం 2 అయిపోయింది, పైనుంచి ఫుల్ ఎండ అండ్ ఇంకో వైపు బాగా ఆకలి అవుతుంది. ఆ ఎండ వల్ల కింద కాళ్ళు మాత్రం ఘోరంగా మండుతుంటుండే, లిటరల్లీ మా కాళ్ళకు మాత్రం పొక్కులు పడతాయని చెప్పి అనుకున్నాం. మేము కొద్దిసేపు మేము ముందు ట్రావెల్ చేసేసరికి మాకు బాగా ఆకలి అవుతుందని చెప్పి వెంగమాంబ నిత్య అన్నదాన సత్రంలోకి మాత్రం వెళ్ళిపోయాము. మీరు కూడా పైకి వెళ్ళిన తర్వాత మీకంత టైం ఉంటే ఇక్కడ ఖచ్చితంగా అన్నం తినండి. మేము అక్కడ అన్నం తినేసి కోనేట్లో స్నానం చేసి బయటికి వచ్చేసరికి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి ఊరేగింపు మాత్రం జరుగుతుంటుండే. ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న వరాహ స్వామి దర్శనం కూడా చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి మాత్రం వెళ్ళిపోయాము. మేము దర్శనానికి 7ంటికి స్టార్ట్ అయితే మాకు 11ంటికి దర్శనం అయ్యింది. మాకు మాత్రం 4 గంటలు దర్శనం పట్టింది. మీకు ఎన్ని గంటలు పట్టిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. ఇలా మా తిరుమల ట్రిప్ కంప్లీట్ చేసుకుని మేము మా వర్కింగ్ ప్లేస్ మాత్రం వచ్చేసాము. ఓకే మరి వెళ్ళొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో గురు.